హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన తండేల మూవీ డైరెక్టర్ అయిన చందు మొండేటి గారు ప్రీవియస్ మూవీస్ ఏంటి, అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు చేశాయి, రాబోయే తండేల మూవీ బడ్జెట్ ఎంత, అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనం డీప్గా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్ కనిపిస్తుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, చందు మొండేటి గారు తన ఫస్ట్ మూవీ అయిన కార్తికేయ 1 2014లో 6 కోట్లతో ఈ మూవీని తీశారు. అప్పట్లో ఇది 20 కోట్లు వసూలు చేసింది. కార్తికేయ 1 బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. మన లిస్ట్లో సెకండ్ మూవీ ప్రేమం. ఈ మూవీ 2016లో 20 కోట్లతో నిర్మించారు. ఇది మలయాళం రీమేక్ మూవీ. ప్రేమం మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 38 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్గా నిలిచింది. మన లిస్ట్లో థర్డ్ మూవీ సవ్యసాచి. ఇది 2018లో రిలీజ్ అయింది. 24 కోట్లు పెట్టి తీసి అనుకున్న కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద 22 కోట్లు రాబట్టింది. ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఎందుకంటే ఇది బడ్జెట్ మొత్తం వచ్చేసి 24 కోట్లు అయితే ఇది రాబట్టింది 22 కోట్లు. ఫోర్త్ మూవీ బ్లడీ మ్యారీ. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు, ఓటీటీలో రిలీజ్ అయింది. ఇది ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ మన ఫిఫ్త్ మూవీ వచ్చేసి కార్తికేయ 2. ఇది 2022లో రిలీజ్ అయింది. ఈ మూవీని 15 crores నిర్మించారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. ఇది ఓవరాల్ కలెక్షన్స్ వచ్చేసి 79 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. మన లిస్ట్లో సిక్స్త్ మూవీ వచ్చేసి తండేల. ఈ మూవీ గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ మూవీ February 7th వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ గారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ టోటల్ వచ్చేసి 75 crores పెట్టి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి టీజర్, ట్రైలర్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. మూవీ టీం అన్ని భాషలకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేస్తూ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చందు గారు మాట్లాడుతూ, తండేల మూవీ పెద్ద హిట్ అవుతుంది, ఇది నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ మూవీలో హీరో హీరోయిన్ కలిసి ఉండరు, కానీ మీకు ఎక్కడా కూడా విడిపోయినట్లుగా అనే ఫీలింగే రాదు అని చెప్పుకొచ్చారు. ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వేచి ఉండాలి తప్పదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.